రైట్ ఇక మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ విశాఖపట్నానికి చేరుకున్నారు. విశాఖ విమానాశ్రయంలో మాజీ సీఎం జగన్ కు డప్పు కొడుతూ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఘన స్వాగతం పలికారు. విశాఖ విమానాశ్రయానికి వైసీపీ శ్రేణులంతా భారీగా చేరుకోవడం జరిగింది. మరోవైపు విశాఖ విమానాశ్రయ సమీపంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. వైసీపీ పార్టీ శ్రేణులు వాహనాలకు అనుమతి లేకపోవడంతో పోలీసులకు పార్టీ శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో వైసీపీ శ్రేణులు నడుచుకుంటూ వెనుతిరిగారు. రైట్ ఇక మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనకు సంబంధించి విమానాశ్రయంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. పోలీసులు వాహనాలకి పర్మిషన్ ఇవ్వకపోవడంతో శ్రేణులకు అలాగే పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లుగా విజువల్స్ లో చూస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి విశాఖ నుండి మా కరెస్పాండెంట్ దేవి ఉన్నారు. దేవి, చెప్పండి. ఉత్తరాంధ్ర పోలీస్ ఆంక్షల నడుమ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన అయితే సాగనుంది. విశాఖ ఎయిర్పోర్ట్ వద్ద అయితే ఇటు పార్టీ నేతలు పోలీసుల మధ్య వాగ్వివాదం జరిగింది. ఉదయం 11 గంటల విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో దిగిన ఆయన శ్రీకాకుళం వెళ్ళడానికి పోలీసుల ఆంక్షలు అయితే అడ్డొస్తున్నాయి. నగర వైసీపీ అధ్యక్షులు, విశాఖ జిల్లా నేతలు దరఖాస్తు మేరకు అయితే పోలీసులు రూట్ మ్యాప్ ఇచ్చినప్పటికీ కూడా అసలు యాక్చువల్ గా ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో అయితే పూర్తిగా ఉత్తరాంధ్ర అంతా కూడా పోలీసుల ఆంక్షల నడుమ పోలీసుల భారీ బందోబస్తు నడుమ ఉంది. ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి పర్యటన అనేది కొంత ఉద్రిక్త పరిస్థితులకు దారితీసే అవకాశం ఉన్నప్పటికీ కూడా పార్టీ నేతలు ఈ రోజు శ్రీధరి అప్పలరాజును పరామర్శించడానికి అయితే జైలుకి రానున్నారు. దీంతో బహిరంగ సభలకు ర్యాలీలు నిర్వహించరాదని పోలీసుల ఆంక్షలు విధించినప్పటికీ కూడా పార్టీ నేతలు అయితే జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం పలకడానికి అయితే ఎయిర్పోర్ట్ వద్దకి, అదే హైవే గుండా కూడా నేతలందరూ ఉండే విధంగా కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇది కొంత తీవ్ర ఉద్రిక్తతకు దారితీసే అవకాశం ఉంది. ఈ పరిస్థితులు దృష్టిలో ఉంచుకొని బహిరంగ సభలకు, ర్యాలీలకు, రోడ్ షోలకు ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడే కార్యక్రమాలకు అనుమతి లేదని చెప్పినప్పటికీ కూడా దరఖాస్తులో బహిరంగ సభ, ర్యాలీ, రోడ్ షోలకు కూడా అనుమతి లేదు అని చెప్పినప్పటికీ ములాఖత్కు అనుమతి మంజూరు చేసిన పక్షంలో జైల్లో ఉన్న వ్యక్తిని పరామర్శి తిరిగి వెళ్లేందుకు మాత్రమే పోలీసులు అయితే అనుమతి ఇచ్చారు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే జగన్మోహన్ రెడ్డి విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరడం జరిగింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో అయితే జైలు ములాఖత్కి అయితే సమయం కేటాయించబడింది. ఆ సమయంలో ఆయన శ్రీకాకుళం జిల్లా అంపోలు జైలు వద్దకు అయితే వచ్చి మాజీ మంత్రి శ్రీధరి అప్పలరాజు మత్స్యకార సామాజిక వర్గానికి బలమైన నాయకుడిగా చెప్పుకుంటారు. ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటిసారిగా కూడా శ్రీకాకుళం పర్యటనకు రావడం కూడా ఇదే మొదటిసారి. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ కార్యకర్తలకు కానీ, నాయకులకు కానీ నాయకులకు కానీ ఈ హత్రం అరెస్టులు చేస్తున్నారు. పార్టీ నుంచి పూర్తి సపోర్టు, మద్దతు ఉంటుంది అని ధైర్యం చెప్పడానికి మాత్రమే ఆయన పర్యటన అని కూడా పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ దేవి.